హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఘ్నయ వెంచర్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం కమల్ ధామంకి వచ్చేసాం. ఇది హైదరాబాద్లో ఫేమస్ అయిన ఒక టెంపుల్. ఫస్ట్గా అయితే మనం స్లిప్పర్స్ బయటని తీసేసుకొని లోపలికి ఎంటర్ అయిన వెంటనే హ్యాష్ట్యాగ్ కమల్ ధామం అని కనబడ్డది. నాకైతే ఆ ఆర్కిటెక్చర్ ఇంకా ఆ నేమ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సైడ్స్ ఇంకో స్టెప్స్ ఎక్కేసి లోపల మనం లోటస్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. అది ఎక్కేటప్పుడు నాకైతే కింద వాటర్, పైన లోటస్లో మనం, ఇంకా దేవుడు చాలా అయితే బాగా నచ్చేసింది. కాంబినేషన్ కూడా నాకు నచ్చింది. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోతున్నాం అన్నమాట దేవుడి దగ్గరికి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక దేవుని చూసేద్దామే. ఇక్కడ శివుడు ఇంకా నందీశ్వరుడుని పూజిస్తారు. శివుడు ఇంకా నందీశ్వరుడు భక్తులు ఉంటే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు మనం రౌండ్స్ తిరగాలి కదా. తిరిగేటప్పుడు అయితే నాకు వినాయకుడు ఇంకా చాలా దేవుళ్ళు అయితే నాకు కనబడ్డారు. ఒక్కొక్కటి చాలా బాగుంది. ఆ చెక్కిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళకైతే చాలా కంగ్రాట్స్ అని చాలాసార్లు చెప్పాలి. ఎందుకంటే అది ఒక్కొక్కటి క్లియర్గా అర్థమవుతుంది. మెడలో చైన్స్ ఏమైనా ప్రతిదీ క్లియర్గా అర్థమవుతుంది. లాస్ట్ నేనైతే హనుమాన్ని అయితే చూసేసాను. దాని తర్వాత మనకి గుడి గేట్స్ అనేవి ఓపెన్ చేసి లోపలికి వెళ్ళామన్నమాట. ఇదైతే ప్యూర్ సిల్వర్తో తయారైంది. త్రిశూలం కూడా సిల్వరే. నెక్స్ట్ ఇప్పుడు మనం కమలం మీద నేను కూర్చున్నాను అనమాట. నేనైతే ఫస్ట్ భయపడ్డాను ఎక్కడ పడిపోతానని. బట్ నాకు ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది. పక్కన రాజు ఇంకా ఏనుగు కనపడుతున్నాయి కదా, అటు ఇటు. ఎందుకంటే ఇవి కమల్ధామంకి కాపలా కింద ఒక ఆర్కిటెక్చర్తో పెట్టారన్నమాట. మనం ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడే మనకి హ్యాష్ట్యాగ్ కమల్ధామం అని కనబడుతుంది. మనం ఇప్పుడు సైడ్ గుళ్ళు చాలా ఉన్నాయి. బ్యాక్ సైడ్ కొన్ని షాప్స్ ఉన్నాయి, టిఫిన్స్, ఏమైనా నార్మల్గా ప్లేయింగ్ అలాంటి షాప్స్ కూడా ఉన్నాయి. సైడ్కి ఉన్న గుడికి అయితే వెళ్ళిపోదాం రండి. నేనైతే నడిచేటప్పుడు కాలిపోతాయి అని అనుకున్నాను. లేదు, ఇక్కడ మనకి వైట్ పెయింట్ వేశారు కాలకుండా. ఇక్కడ మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. లోపలికి వెళ్ళకూడదు, ఏమీ టచ్ చేయకూడదు. వై? బికాస్ ఇది అనేది కొన్ని గోల్డ్తో తయారయ్యి కొన్ని సిల్వర్తో తయారయ్యి మనకి తెలీదు. నెక్స్ట్ గుడి చుట్టూ ఏమొచ్చి వెంకటేశ్వర స్వామిది ఇది మాట ఐ డోంట్ నో, బట్ దాంతో తయారు చేశారు. నాకైతే నచ్చింది. గుడి బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ మనకి కౌస్ అన్నిటిని పెంచుతున్నారు. వాళ్ళు మిల్క్ ఇక్కడ నుంచే తీసి ప్రసాదం చేస్తారన్నమాట. నాకు ప్రసాదం టేస్ట్ అనేది చాలా బాగుంది. కానీ ఫస్ట్ ఆ కౌస్ దగ్గరికి వెళ్ళాను, అవి అసలు ఏమనలేదు, చాలా బాగున్నాయి. నాకు ముద్దుగా అనిపించాయి. బ్యాక్ సైడ్ చూస్తే మనకి షాప్స్ ఉన్నాయన్నమాట. అండ్ సమ్ ప్లేయింగ్ టిఫిన్స్కి అలాగ ఉంటాయి కదా. షాప్స్కి దగ్గరికి వెళ్ళి మనం టిఫిన్స్ ఏమైనా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి కూడా ఫ్రంట్కి వెళ్ళొచ్చు అన్నమాట. ఫ్రంట్ రైట్ సైడ్ ఇంకో టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా సేమ్ అలాగే తయారు చేశారు. నాకైతే నచ్చింది చాలాగా. ఇది వెళ్ళేటప్పుడు మధ్యలో గ్రాస్తో ఇంకా ట్రీస్తో నింపేశారు. నాకైతే బాగా నచ్చింది. అటువైపుది అయితే గేట్స్ వేసేసారు, ఇటువైపుది అయితే గేట్స్ వేసేసారు. అటువైపుది వేయలే, లాక్ కూడా వేసేసారు దీన్ని. దాని అయితే అసలు వేయలే, గేట్స్ ఓపెన్గానే ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం కానీ ఇది అయితే రూల్ని ఫాలో అవ్వాలని మర్చిపోయినప్పుడు. కానీ కమల్ధామం అనేది చాలా బాగా నచ్చేసింది. బాయ్ గాయ్స్, మీకు కమల్ధామం నచ్చితే వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ శివుడి భక్తులు కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో. బాయ్ గాయ్స్.